విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం వేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, చలసాని శ్రీనివాస్, నటుడు శివాజీ పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి రోడ్డెక్కారు. గత 10 రోజులుగా ఆందోళన కార్యక్రమం చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితులు, ఖాతాదారులు ఈ రోజున అన్ని రాజకీయ పార్టీల సహకారంతో ఆందోళన చేస్తున్నారు. మనతో పాటు ప్రస్తుతం అన్ని పార్టీల నేతలు కూడా ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఆందోళన ద్వారా ఏం తెలియజేయబోతున్నారు? అసెంబ్లీలో చర్చలు జరుగుతున్నప్పుడు కనీసం 107 మంది చనిపోయి 30 లక్షల మంది బాధితులు ఉంటే దీని మీద చర్చ జరిగి 20,000 కోట్ల ఆస్తున్నారు కదా, ఎంతో కొంత పరిష్కరించాలి కదా. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం కాదు, అందరు శాసనసభ్యులు చర్చించాల్సిన సమస్య. 107 మంది బలైపోయారు. సిరియాకి వెళ్ళి శరణార్థులకు మద్దతు ఇస్తున్నారు. ఆనందంగా ఉంది. ఇక్కడేమవుతుంది, చాలా 20,000 కోట్లు అన్నప్పుడు కనీసం 15 కోట్లు అమ్మి చేయొచ్చు కదా. అడహాక్గా ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. సొంత జేబులోంచి ఇమ్మంటలేదు ఎవరిని, అడహాక్ నిధులు ఇమ్మని చెప్తున్నాం. దాని మీద ప్రభుత్వం తప్పనిసరిగా తక్షణం చర్య తీసుకోవాలి. ఇప్పటికే సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా కూర్చోవాలి. ఇవాళ రేపులో చర్య తీసుకుని అడహాక్గా నిధులు ఇవ్వాలి. మీరు చెప్పండి, ప్రధానంగా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారు? 10 రోజులుగా విజయవాడలో వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. పోలీసులు కూడా వీళ్ళని ఆపుతున్న పరిస్థితి ఉంది. ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది నిజంగా ప్రజల ప్రభుత్వం అయితే సమస్యను పరిష్కారం చేయకుండా 3 ఏళ్ళు కాలయాపన చేయడం వల్ల ఇవాళ 100 మంది చనిపోయారు. చనిపోవడమే కాదు, వేలాది మంది కుటుంబాలంతా కూడా ఇవాళ ఎంతో బాధలకు గురవుతూ ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో కార్యాలు కూడా చేసుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఇతర పనులన్నీ పక్కన పెట్టండి, బడాయి మాటలు కట్టిపెట్టాలి. ఖచ్చితంగా సమస్యను పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే ఇవాళ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇవాళ కోర్టు పేరు చెప్పి నువ్వు వాయిదాలు వేస్తావా? సరైనది కాదు. ఖచ్చితంగా పరిష్కారం. మీరు న్యాయం చేయాలన్నారు, కనీసం ఖాతాదారులను ఆందోళన కూడా చేయనివ్వట్లేదు విజయవాడలో. దాన్ని ఎలా చూస్తారు? ఇది విజయవాడలో ఖాతాదారులను వాళ్ళు చేసే ఆందోళన కార్యక్రమాలను కూడా అడ్డుకుంటుంది ప్రభుత్వం. దీన్ని ఎలా చూస్తారు? దీనికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని నిరోధించే పద్ధతుల్లో పోతా ఉన్నారు. దీనికి తగిన బుద్ధి చెప్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నారు. మొత్తంగా చూస్తే ప్రభుత్వం ఖాతాదారులకు సంబంధించి ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని వాళ్ళు ఆందోళన చేస్తున్నా కూడా అడ్డుకోవడం అనేది చాలా దారుణమైన విషయం అని ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి ఖాతాదారులకు న్యాయం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి అన్ని పార్టీల నాయకులు కూడా అగ్రిగోల్డ్ ఖాతాదారులు బాధితుల తరపున డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఇది విజయవాడలో పరిస్థితి.